అయిపోయింది. ఎంత సంతపడి దేవుడేరా అట్లా ఆపుకోదు. అరటాకు సరకు తాకు మంచి తమలపాకు విద్మహే విశ్వతన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే జానకి వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ జనకపుత్రే చ విద్మహే శ్రీరామ ప్రియాయ ధీమహి తన్నో సీత ప్రచోదయాత్ సభా సదంతే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఓం కాచాయ విద్మహే కన్యక దేవుడు పాదల్లో వేయండి, మగవాళ్ళు వేయండి, మగవాళ్ళు వేయండి. త్వమేవ శర్మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. సమీపంలో ఉన్నటువంటి ధర్మారం అనే గ్రామంలో గత 49 సంవత్సరాలుగా ఇక్కడ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కోతిదేవుడి యొక్క దేవాలయం ఉంది. ఇది ఒక 3 తరాల కిందట విఠోబా సౌకారి ఇక్కడికి ఆదిలాబాద్ నుంచి రావడం జరిగింది. ఆయన అక్కడ కోతిదేవుడి యొక్క సేవ చేసి ఇక్కడికి వ్యాపార నిమిత్తమై వచ్చి ఉన్నాడు. ఆయనకి స్వప్నంలో కొద్ది రోజుల తర్వాత కనిపించి, నువ్వు నన్ను అక్కడ వదిలిపెట్టి వచ్చావు, మరి నాకు కూడా దేవాలయం కావాలి ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ యొక్క విఠోబా సౌకారి కళలో కనిపించినటువంటి ఆ కోతిదేవుడు చెప్పిన వాక్కులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాక్కులను తన మనసులో పెట్టుకొని ఈ సమీపానికి దగ్గరలో ఉన్నటువంటి అనంతగిరి గ్రామానికి వెళ్ళి అక్కడ రాజిరెడ్డి గారు మరియు పురోహితులు అయినటువంటి వెంకటాచారి గారిని మరియు ఈ ధర్మారంలో ఉన్నటువంటి రాజగౌడు, గంగాగౌడు మరియు వీళ్ళందరి చేత మరియు ఊరు గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క విచారాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క పెద్దలు ఏం నిర్ణయం చేశారంటే, నీకు కల్లో కనిపించాడు భగవంతుడు మన ఊరికి వస్తా అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఊరిలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసుకుందాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి విఠోబా సౌకారి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం.